అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఈ మార్పుల మూలంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? నష్టాలు, లాభాలు ఏ విధంగా ఉన్నాయి? మకరం వారికి సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. ఓకే, అంటే ఒక నీచభంగము జరిగింది సప్తమ స్థానంలో మకరం వారికి. ఎందుకంటే కర్కాటకం సప్తమ స్థానం అవుద్ది కాబట్టి. అలాగే అష్టమాధిపతి అయిన రవి దశమంలో ఉంటూ నీచభంగ రాజయోగం జరుగుతుంది. సో ఈ నీచభంగ రాజయోగాలు జరుగుతూ ఆ కుజుడు వచ్చి మనకి రెండవ స్థానంలో ఉండే శనిని చూస్తున్నాడు. ఎందుకంటే కుంభంలో వక్ర త్యాగమైంది, అవ్వబోతుంది నెక్స్ట్ నవంబర్ 16వ తేదీ నుంచి. సో ఇవైతే ఆల్రెడీ నీచబడి ఉన్నాయి. 16వ తేదీ నుంచి అది వక్ర త్యాగం అవుతుంది కాబట్టి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా నీచభంగ రాజయోగము, నీచబడిన గ్రహం ఇచ్చే రిజల్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఈ పార్ట్నర్స్తో, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వారితో కొంత స్ట్రెస్ ఉంటూ వారి వల్లే మళ్ళీ లాభం ఇస్తుంది ఇక్కడ ఎవరికి మకరం వారికి. అలాగే ఈ మకరం వారికి సప్తమంలో కుజుడున్నందుకు అసలు వివాహం అవ్వదు, ఇది అయ్యే ఛాన్స్ లేదనుకునే కూడా వివాహాలు అవుతాయి. పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది, పార్ట్నర్స్ రావడం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా కలుగుతాయి మకరం వారికి. అలాగే ఇక్కడ అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి దశమ స్థానంలో నీచభంగ రాజయోగం జరిగింది. అంటే ఆకస్మికంగా జాబులు మారడం, ఆకస్మికంగా జాబు రావడం, ఆకస్మికంగా ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రమోషన్స్ రావడం, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో అది జరగనుంది అనేటువంటి చూపిస్తుంది. అయితే ఉద్యోగంలో ఉండేటువంటి కారకుడు మీద కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి వ్యాపార సంబంధంగా కూడా కలిసి రావడం కూడా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కొంచెం చూసుకొని చేయాలి వ్యాపారం, నీచంలో ఉండి నీచభంగ రాజయోగం జరిగినందుకు. మరి శని కుజుల యొక్క స్థితిలా ఉంటే మనకి రవి కుజుల యొక్క స్థితిలా ఉన్నందుకు మరి శని ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి? ఇక్కడ వక్రత్యాగం పోయిందిగా, రెండో స్థానంలో ఉన్నాడు. సహజంగా మకరం వారికి ఇంకొక 5 నెలల పాటు ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏలినాటి శని ఎండింగ్లో ఉంది, వక్రించి రాశి మీదకి చూపించింది ప్రభావం, మళ్ళీ ఏలినాటి శనిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాబోయే 5 నెలల పాటు, అంటే మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి ధన సంబంధించిన విషయాల్లో ఎంటర్ అవ్వకూడదు. నేను ఇంత చెప్తున్నా కూడా కొంతమంది విని ఆ చిన్న విషయమే కదా అని ఎంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పటికే. ఎందుకంటే దాన్నే కర్మ అంటారు అనమాట. సో రెండో స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంటుంది అంటే మనీ మ్యాటర్స్ విషయం వల్లే గొడవలు వస్తూ ఉంటాయి. అది పార్ట్నర్స్ యొక్క ఫ్రెండ్స్కి ఇవ్వడం కూడా జరుగుతుంది ఒక్కోసారి, పార్ట్నర్స్ యొక్క ఫ్రెండ్స్తో అని, లేదా పార్ట్నర్సే వీళ్ళ జీవిత భాగస్వామి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఎందుకు నేను ఉన్నానులే హామీ అనడం, ప్రాపర్ పేపర్స్ అవి రాసుకోకపోవడం, ముఖ్యంగా ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి, లేనట్లయితే ఇబ్బందులు పడతాయి అని చూపిస్తుంది. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన ఏంటంటే సర్వసాధారణంగానే ఎల్లాడి శని నడుస్తుంది. శని త్రయోదశి వచ్చినప్పుడది కాస్త దీపారాధన చేయడము, అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడం చేయాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ రెండవ స్థానంలో శని ఉండే కుజుడు దృష్టి ఉన్నందుకు కాస్త కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, బాగా అమ్మమ్మలు నానమ్మలు, వాళ్ళతో తెలియని ఘర్షణ పడుతూ ఉంటారు వీళ్ళు తెలియక. అలాగే దశమంలో రవి నీచభంగ రాజయోగం ఉన్నందుకు ఒకటి సమాజంలో ఆకర్షణ. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, సోషల్ మీడియాస్ ద్వారా కొంతవరకు వీళ్ళు గ్రో అవుతారు. అదేవిధంగా దశమ స్థానంలో రవి యొక్క నీచభంగ రాజయోగం వల్ల వివాహం ద్వారా అత్తగారితో ఉండేటువంటి ఏవైతే అత్తగారి ద్వారా రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి వీళ్ళకి చెందడము, ఒక లీడర్షిప్గా కొంత ఎదగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే పరిహారం ఏం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, ఈ 3 పదార్థాలని వీలైతే ఉలవలు కూడా, ఉలవలు కానీ లేకపోతే గ్రాసం కానీ గోవుకు తినిపించడము. గోవులు లేని వారు దానం ఇవ్వాలి అని అనుకుంటే కనుక కందులు, గోధుమలు, ఉలవలు అండ్ మినుములు, నువ్వులు ఇస్తే సరిపోతుంది, దానం ఇస్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా పాటించాలి. వీళ్ళు ఎక్కువగా మకరం వారు ఏంటంటే అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు కనుక ఎంత చదువుకుంటే అంత బాగుంటుంది. గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాసులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ
ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు గందరగోళాలు గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది, ఒకటి అయిపోగానే ఒకటి ఒకటి చికాకులు వస్తాయి అయిపోగానే ఒకటి, అన్నారు. అవును. ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది యూట్యూబ్స్లో, మీరు గమనించండి. ఒకటి కంప్లీట్ అవ్వక ముందే ఇంకోటి ఇంకొకటి రెడీగా వస్తూనే ఉంటుంది, ఉంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల గోల. ఇంకోవరెవరో ఎంటర్ అయ్యారు, ఆ గోరాని ఇదని అదని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. అవును. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, ఆ, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని, మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే, కొంతమందికి రాసులు నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే, గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల, పరస్పర నీచభంగ రాజయోగం వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఆ రకంగా నీచభంగ రాజయోగం ఇస్తుంది. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఈజీగా కలిసి రావడం కొన్ని. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు, భూమి అనుకున్నది కాస్త, ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజైపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చార్ట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే, అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా గొడవలు అనేవి మొదలవుతాయి, ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే, సామాన్య ప్రజలు, పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ, లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే, భార్యాభర్తల మధ్య, ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.